మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. నమస్కారం, నా పేరు జనార్దన్ నాయుడు, కావలి పాలేగార్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఈరోజు విషయం ఏమంటే, వీరపాండ కట్టబొమ్మన జయంతి సందర్భముగా శ్రీ అనురాగ వృద్ధాశ్రమం నందు అల్పాహార విందు కార్యక్రమం చేయడం జరుగుతున్నది. మన వీరపాండ కట్టబ్రహ్మణ ఎవరంటే తొలి స్వతంత్ర పోరాట వీరుడు. అప్పట్లో ఆంగ్లేయుల్ని ఎదిరించి ఉక్కు సంకెళ్ళను సైతం పెకిలించి పారేసినటువంటి మహావీరుడి జయంతి ఈరోజు. ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మా సంఘం తరపున అందరూ ముందుకొచ్చి చేయడం జరుగుతున్నది. మన వీరపాండ కట్టబ్రహ్మణ గారిని గుర్తించుకుంటూ 1999 అక్టోబర్ 16న వాజ్పేయి గారు 300 రూపాయల పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేయడం జరిగినది. ఆయన్ని గుర్తించుకుంటూ, ఆయన పోరాట ప్రతిభ గుర్తించి ఒక స్టాంప్ కూడా విడుదల చేయడం జరిగినది. అప్పటి మన ప్రధానమంత్రి గారు. అంతటి మహావీరుడు ఆయన వచ్చేసి ఇట్లా చెరువులు చేయడం కానీ, బాయిలు తవ్వించడం కానీ, ప్రజలను రక్షించడంలో కానీ ఆయన చాలా బాగా అభివృద్ధి పాలన చేశాడు. ఆయన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం మేము కూడా చేయడం జరుగుతున్నది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ వీరపాండ కట్టబొమ్మన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా కుల పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారములు. వీరపాండ కట్టబ్రహ్మణ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విజేసిన నా కుల పెద్దలకు నా నమస్కారములు. అందరూ కలిసికట్టుగా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. మీలాంటి పెద్దల స్ఫూర్తితో ఎలాంటి రాజకీయంతో సంబంధం లేకుండా మన కుల అభివృద్ధి సంఘాన్ని అభివృద్ధి చేసుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా కుల పెద్దలకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ముఖ్యంగా నేను గుంటగల్ త్రిభువన్ రాజు నా పేరు. ఇక్కడ కార్యదర్శిగా పనిచేస్తున్నాను మా పాలేగారి సంక్షేమ సంఘంలో. ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన విషయం ఏముందంటే, మా కుల పెద్ద వీరపాండ కట్టబ్రహ్మణ పాలేగారు, ఆయన మంచి ఫ్రీడమ్ ఫైటర్. ఆయన ఎన్నో చెరువులు కానీ, ప్రజలకు కావాల్సిన లాండర్ కానీ అన్ని విధాలు ఆయన మంచి చేసినాడు. ఇంకో విషయం చెప్పాల్సి వస్తుందంటే, ఇది చిన్న కార్యక్రమం. నా ఉద్దేశం ప్రకారంగా చెప్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు ఉండదు. పిల్లల తల్లిదండ్రులని బాగా చూసుకోవాలనే నా కోరిక. అంతే. కావలి పాలేగారి సంఘం అందరూ సభ్యులందరికీ నమస్కారం. ఈ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏమంటే, మన వీరపాండ కట్టబ్రహ్మణ జయంతి. ఆయన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. ఆయన వచ్చేసి 39 సంవత్సరాలే బతికినాడు. 39 సంవత్సరాలకే బ్రిటిష్ వాళ్ళు ఉరి తీసినారు. కాబట్టి ఆయన వచ్చేసి మా కుల సంఘం పెద్దగా గుర్తించినాం. ఎందుకంటే కైఫియత్లో అవన్నీ గుర్తించి ఈ కుల సంఘం పెద్దగా మేము గుర్తించడం జరిగింది. కాబట్టి ఆయన బర్త్డే ఒక చిన్న కార్యక్రమం, అల్పాహారం. ఇక ముందు పెద్ద కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకుంటున్నాము. అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం.